ఎంతమంది రైతులు ఉన్నారు ఈ దేశంలో? కాబట్టి మనం ప్రతిదానికి కూడా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అన్నది కాదు. మనం చాలా రాయితీలు పొందాం, కొన్నన్నా వాళ్ళకి ఇవ్వాలిగా, వాడు చెప్పుకోవాలిగా నేను గెలిచానని చెప్పాను. చేత భారతదేశం చాలామందికి సంగతి తెలియకపోవచ్చు. అమెరికాకి మన వ్యవసాయ ఎగుమతుల్లో మిగులు ఉన్నది, అన్ని ఉత్పత్తుల ఎగుమతుల్లో మిగులు ఉన్నది. అమెరికాతో అసలు ప్రపంచంలో పెద్ద దేశాలతో వాణిజ్యంలో మిగులున్న ఏకైక దేశం అంతా అమెరికా. అంటే మన వాళ్ళకి దిగుమతులు అంటే ఎగుమతులు ఎక్కువ చేస్తున్నాం. దాదాపు 25-30 బిలియన్ డాలర్లు ఎగుమతులు, 30-40 బిలియన్ డాలర్లు ఎక్కువ చేస్తున్నాం. వ్యవసాయం ప్రపంచం మొత్తానికి ఒక 15 బిలియన్ డాలర్ల దాకా మిగులు ఉన్నది. వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువ, ఎకరాకి వచ్చే దిగుబడి తక్కువ, కానీ ప్రపంచానికి మనం ఎక్కువ అమ్ముతున్నాం, వాడి నుంచి మనం తక్కువ కొనుక్కుంటున్నాం. అది కూడా ఆయిల్ ప్రధానంగా, ముడి నూనె, ముడి చమురు, వంట నూనె కనుక కొనుగోలు ఆపేస్తే అసలు ఇంకొక 20 బిలియన్ డాలర్లు అదనంగా మనకి సర్ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ సెన్సిటివ్ ఏంటి సార్, పల్సెస్ ప్రధానంగా ఈ అపరాలు, శనగలు వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి అంటున్నారు ఈ డీల్ కారణంగా. ఒక్క సోయాబీన్ ఆయిల్ లాంటి పదార్థాలు మాత్రం మనం ఒప్పుకుంటున్నాం. అది కూడా మనకి మిగతా ఒకటి పల్సెస్, మనకి పౌష్టికాహారం లేదు ఈ దేశంలో. రెండోది సోయాబీన్ మిగతావన్నీ కూడా జంతువులకు కూడా వేస్తుంటారు, ఇతర పత్తి వాడతారు. కాబట్టి అశోక్ గెహ్లాట్ అని ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు, కర్ణాటక తెలుసు, నేను అంతగా రైతుల మనిషిను, జీవితం అంతా రైతుల కోసం గట్టిగా ప్రయత్నం చేసినవాడిని. నేను ఎట్లా చేశానో అశోక్ గెహ్లాట్ జాతీయ స్థాయిలో రైతుల కోసం అలా చేసిన మనిషి. ప్యాడీ విషయంలో మీరు పోరాడినట్టు ఎవరు పోరాడలేదేమో. వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళకి అశోక్ గెహ్లాట్ పేరు తెలుసు. అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ కాస్ట్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్కి ఆయన అడ్జస్ట్గా చేశాడు. ఆయన చాలా స్పష్టంగా రాశాడు, పరిశీలించి మొత్తం మనకి ఏం ప్రమాదం లేదు, మనం వ్యవసాయానికి ఇబ్బంది లేదు, ఆందోళన పడద్దు. చిన్న చిన్న వాటిలో ప్రభావం ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ప్రభావం ఉంటుంది, అది మనకేం ఇబ్బంది కలిగేది కాదు. అలా కాకుండా అన్నీ నాకే కావాలని చెప్పంటే ఒప్పందం కుదరదు. ఒప్పందము అంటే మనకు కావాల్సిన కొన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళకి కావాల్సిన కొన్ని మనం అంగీకరించాలి, అంతే తప్ప అన్నీ నా తాపట్టి కుంచెటి మూడే కాళ్ళు అంటే మీరు ఆ స్థానంలో లేరు. అలాగే ట్రంప్ కూర్చుని అన్నిటికీ బార్లు తెరిచేయాలి, బియ్యం అమ్ముతాను ఇండియాలో, గోధుమలు అమ్మేస్తాను, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోనంటే అది కుదిరేది కదా ఒప్పందం. కొన్ని వాళ్ళు రాజీ పడాలి, కొన్ని మనం రాజీ పడాలి. లేటెస్ట్ సార్ వాల్ స్ట్రీట్ ఒక ఆర్టికల్ రాసింది వాళ్ళ, ఎప్పుడో ఒక 90 సంవత్సరాల క్రితం వలసలు ఉన్నాయంట అమెరికా నుంచి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. యాజ్ ఆఫ్ నౌ దాదాపు 180,000 మంది 1 ఇయర్లో, ఈ ఇయర్లోనే వలస వెళ్ళిపోయారు అమెరికా నుంచి అని చెప్పి అంటున్నారు. అంటే అది మాంద్యం కింద చూపిస్తున్నారు. అలాంటి మాంద్యం అమెరికాలో కనిపిస్తుందా మీకు? నేను చూడలేదు ఆర్టికల్ కాబట్టి నేను చెప్పలేను, కానీ ఈ అంకెలు చూడకుండా వివరాలు నేను మాట్లాడాను. అమెరికా ఏమిటంటే గత 70 ఏళ్ళుగా, బహుశా 100 ఏళ్ళుగా అమెరికా పెద్ద మ్యాగ్నెట్. గతంలోనేమో తెల్లజాతి వాళ్ళు అయినట్టయితే ఎంత పేదరికంలో ఉన్నా సరే ఆ దేశానికి వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. వాళ్ళు చాలా వచ్చారు, కష్టపడ్డారు, ఎదిగారు. స్వతంత్రంలో ప్రచురించిన తర్వాత మనలాంటి దేశాల నుంచి కూడా మీకు కనుక అన్ని అర్హతలు ఉంటే, మంచి విద్య ఉండి పనికొస్తారనుకుంటే వాళ్ళకి మాత్రమే ప్రవేశం, ఉన్నత విద్యలో కావచ్చు, ఆ తర్వాత ఇచ్చే వీసాలు కావచ్చు. అంటే ఏంటి, ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా కూడా, శాస్త్ర విజ్ఞానం కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, కంపెనీ నిర్మాణం చేయడం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఆర్ట్స్లో కావచ్చు, మీరు టాలెంట్ ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఆకర్షించగలిగారు. ఆ దేశానికి ఉన్నటువంటి బలం అది. ఆ దేశంలో ఉన్న స్వేచ్ఛ, ఆ దేశంలో ఉన్న ఆర్థిక అవకాశాలు, ఆ దేశంలో మరి క్రియేటివ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయి, అది వాస్తవం. ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందుల కంటే లాభాలు ఎక్కువని నేను ఎక్కువ మంది భావిస్తాను. అందుకనే మన దేశంలోనే ప్రతి కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి ఏమిటి కళ, మా పిల్లలు అమెరికాలో సెటిల్ కావాలి. అలాంటి వాతావరణం సృష్టించగలిగారు. కాలక్రమేణా ఏమైందంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో భూ సరిహద్దు ఉంది వాళ్ళకి, మెక్సికో నుంచి వచ్చేయచ్చు. లక్షల మంది పొట్ట చేతి పట్టుకుని వలస రావడం మొదలెట్టారు.